హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్, మనం ఎప్పుడొకప్పుడు ఏదో ఒక దాంట్లో తప్పులు చేస్తూనే ఉంటాం, మిస్టేక్స్ చేస్తూనే ఉంటాం. మనం దాన్ని చాలామంది మన తప్పుని మనం ఒప్పుకోకుండా దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకా ఎక్కువగా అబద్ధాలు ఆడుతూ, ఎక్కువ కవర్ చేసుకుంటూ, ఎక్కువ టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైతే మిస్టేక్ చేసామని మనకు అనిపించిద్దో, మనం తప్పు చేసామని మనకు అనిపించిద్దో, మనం దాన్ని సరిదిద్దుకోవటం కానీ, దాన్ని ఒప్పుకోవటం కానీ, దానికి సారీ చెప్పటం కానీ ఏదో ఒకటి చేసామనుకోండి, అంతటితో అది క్లోజ్ అయిపోయి మనం కూడా నెక్స్ట్ వర్క్లోకి పీస్ఫుల్గా వెళ్ళగలుగుతాం. ఎప్పుడైతే మన తప్పుని మనం కవర్ చేసుకుంటూ ఉంటామో, ఆ తప్పు అక్కడ ఎంత కవర్ చేసినా అది టైం వేస్ట్ అవ్వటంతో పాటు తర్వాత వేరే వర్క్ మనం చేసేటప్పుడు కూడా దాని ఇంపాక్ట్, మనం ఆ పని చేసినాం, దాన్ని కవర్ చేసుకున్నాం కదా, మనం తప్పు చేసాను, మన అంతరాత్మ మనకు చెప్తూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనుషులు అన్నాక తప్పులు అనేవి ప్రతి ఒక్కళ్ళు తప్పులు చేయకుండా ఎవరు ఉండరు. ప్రతి ఒక్కళ్ళు తప్పులు చేస్తారు. ఏదో ఒక సమయంలో ఏదో ఒక మిస్టేక్ అవుతుంది. మనుషులం కాబట్టే మిస్టేక్స్ అవుతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏ తప్పు ఉండకూడదు, ఎవరి దగ్గర తప్పును ఒప్పుకోకూడదు, ఎవరి దగ్గర తప్పు చేసే విధంగా ఉండకూడదు అని అనుకుని ఏదైనా తప్పు జరిగినప్పుడు కూడా తప్పు కాదు అనుకోవటం వలన, తప్పు జరగలేదంట, నా వల్ల మిస్టేక్ అవ్వలేదు, నేను తప్పు చేయలేదు అని మనం అనటం ద్వారా, దాన్ని కవర్ చేసుకోవటం ద్వారా, దానికి కౌంటర్గా మాట్లాడటం ద్వారా టైం వేస్ట్ అవ్వటం, ఎమోషనల్గా మనం కనెక్ట్ అయిపోవటం, ఎమోషనల్గా ఫీల్ అయిపోవటం, అవతల ఫీల్ అయ్యేదాన్ని పక్కన పెడితే, ముందుకు మనం దాని తర్వాత కూడా అక్కడ కవర్ చేసుకుని పక్కకు వచ్చిన తర్వాత కూడా మన అంతరాత్మ మనకు చెప్తున్నాడు, దారే నువ్వు తప్పు చేసావురా, నువ్వు మిస్టేక్ అయింది, నువ్వు ఒప్పుకోలేదు, నువ్వు దాన్ని కవర్ చేసుకోవడానికి ఇవన్నీ మాట్లాడుతున్నావు అని నీ మనసు నీకు చెప్తూనే ఉంటుంది. దీనివల్ల నెక్స్ట్ ఫోకస్ చేయాల్సిన అంశం పైన మనం ఫోకస్ చేయకుండా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తప్పు అనేది సహజం. ఆ తప్పును ఒప్పుకున్న వాడి ఫ్యూచర్లో ఎప్పుడైనా సక్సెస్ అవుతాడనేది గుర్తుపెట్టుకోవాలి. మిస్టేక్స్ అనేవి కామన్గా జరుగుతాయి. మిస్టేక్స్ చేయని వాడు ఎవడు ఉండడు ఈ ప్రపంచంలో. తప్పులు చేయని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అయితే ఆ తప్పులను ఒప్పుకొని ఇలా ఇంకొకసారి చేయను, సారీ అని చెప్పేసి నెక్స్ట్ పని మీద మనం వెళ్ళినప్పుడు, ఎందుకంటే ఆ పని క్లోజ్ అయిపోతుంది. అప్పుడు ఎప్పుడైతే తప్పును మనం ఒప్పుకుంటామో, మన తెలియకుండా జరిగిన తప్పు, లేకపోతే తెలుసో తెలియకో జరిగిందో మిస్టేక్ అయినప్పుడు, అరే సారీ ఇలా జరిగింది, అయితే ఇంకోసారి ఇంకా బెటర్గా చేస్తాను అని, లేకపోతే ఇది కాదు నేను ఇది అనుకుని ఇది మాట్లాడానని కానీ, ఏదో ఒకటి దాన్ని అలా క్లోజ్ చేసేస్తే, నేను మిస్టేక్ చేశాను, ఇంకొకసారి ఇలా చేయకుండా ఉంటాను, సారీ అని చెప్పేసి అలా మనం ఎప్పుడైతే రిగ్రెట్ అవుతామో, దాన్ని యాక్సెప్ట్ చేస్తామో, మన తప్పుని ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో, మనం నెక్స్ట్ వర్క్ పైన కానీ, నెక్స్ట్ లైఫ్ పైన కానీ, నెక్స్ట్ టైం ఇవన్నీ మనం ఫోకస్డ్గా చేయగలుగుతాం అన్నమాట, రెస్ట్ ఆఫ్ టైం అంతా. లేకపోతే మనం ఒప్పుకోనప్పుడు, మనం కౌంటర్గా చేసినప్పుడు అక్కడ ఆర్గ్యుమెంట్ ఒక అరగంట గంట అయ్యిద్ది అంతే అని అనుకుంటాం మనం. కానీ దానివలన ఆ రోజు ఏంది, 2 రోజులు ఏంది, 3 రోజులు, ఎన్ని రోజులు మనం చేసిన తప్పు మనకు గుర్తొచ్చినప్పుడల్లా మనకు టైం వేస్ట్ అవుతూనే ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా మన తప్పు అనేది, తప్పులు అందరూ చేస్తారు, మనం ఒక్కళ్ళమే కాదు. ఆ తప్పుల్ని మనం ఒప్పుకొని దాన్ని సరి చేసుకోవడానికి తీసుకుని, ఆ సరి చేసుకుని సారీ చెప్పడం ద్వారా అది అక్కడితో క్లోజ్ అయిపోద్ది అనమాట. కానీ దాన్ని క్లోజ్ చేయకుండా డ్రాగ్ చేసుకుంటూ కంటిన్యూగా అది మనసులోనే పెట్టుకుని ఉన్నప్పుడు, మనం ఏ పని చేస్తున్నా ఎక్కడ ఫోకస్ చేయలేక, ఇలా తప్పు చేసామే, ఆ రోజు ఇలా చేసాము, నిన్న ఇలా చేశాను, పొద్దున ఇలా చేశానని చెప్పేసి అనుకుంటూ అది గుర్తొస్తూనే ఉంటాయి మనకి. అలా మనం చేసిన తప్పులు మనకు గుర్తొచ్చినప్పుడు మనం ఫోకస్డ్గా, యాక్టివ్గా మన వర్క్ని ఎఫిషియన్స్గా చేయలేమన్నమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రిలేషన్షిప్లో అయినా కానీ, ఫ్రెండ్షిప్లో అయినా కానీ, వర్క్లో అయినా కానీ, ఎవరితో అన్నా మనం మాట్లాడేటప్పుడు కానీ కొన్ని తప్పులు దొల్లినా కానీ, పొరపాటునో తెలుసో తెలియకో కొన్ని మిస్టేక్స్ చేసినా కానీ దాన్ని సరిదిద్దుకుని అక్కడతో సారీ చెప్పి, దాన్ని అలా కాదు ఇలా అని చెప్పేసి మనం చెప్పుకుని కవర్ చేసుకుని పక్కకు వచ్చేసి వేరే పని చేసుకున్నప్పుడు ఇది ఇక్కడే క్లోజ్ అయిపోద్ది అన్నమాట. ఎప్పుడైతే మన తప్పుని మనం ఒప్పుకోకుండా దాన్ని కౌంటర్గా చెప్పుకుంటూ వెళ్తామో, ఇక్కడ టైం వేస్ట్ అయిపోతుంది.
తర్వాత రెస్ట్ ఆఫ్ లైఫ్లో కూడా ఆ మిస్టేక్ మనకు గుర్తొచ్చి మన టైం అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మన లైఫ్లో దేంట్లోనూ సక్సెస్ అవ్వలేక ఎక్కువ ఫెయిల్యూర్స్ అవుతూ దాన్ని యాక్సెప్ట్ చేయలేని మెంటాలిటీ పెరిగిపోయి ఈగోయిస్ట్గా ఉండిపోతాం అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన తప్పును మనం అంగీకరించి ఆ తప్పుని అక్కడే క్లోజ్ చేసేసి రెస్ట్ ఆఫ్ లైఫ్ రిమైనింగ్ వర్క్లోకి వెళ్ళినప్పుడు ఫోకస్డ్గా ఎఫిషియన్సీగా ఇంట్రెస్ట్తో ఆ వర్క్ని చేసి కంప్లీట్ చేసుకోగలుగుతాము. ఫోకస్డ్గా చదువుకోగలుగుతాము, ఫోకస్డ్గా రిలేషన్స్ మెయింటైన్ చేసుకోగలుగుతాము, ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసుకోగలుగుతాము ఈ తప్పును ఒప్పుకున్నప్పుడు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తప్పులు అనేవి సహజంగా జరుగుతాయి. ఆ తప్పులు కవర్ చేసుకుంటూ తప్పుల్ని తగ్గించుకుంటూ ఆ తప్పుని యాక్సెప్ట్ చేసి దాన్ని ఇంకొక రూట్లోకి వెళ్ళినప్పుడు ఇంకొక మార్గంలోకి వెళ్ళినప్పుడు ఇది వెంటాడకుండా మనల్ని ఉంటుంది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన తప్పును మనం యాక్సెప్ట్ చేసే మెంటాలిటీని డెవలప్ చేసుకుని మనం మూవ్ ఆన్ అయిపోతే మనం హ్యాపీగా రెస్ట్ ఆఫ్ లైఫ్ లీడ్ చేయొచ్చు అన్నమాట. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన తప్పును మనం యాక్సెప్ట్ చేసి రెస్ట్ ఆఫ్ లైఫ్ హ్యాపీగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట.